ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా మీ గృహంలో ఉన్న చోటే ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి లెక్కించలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ కొనియాడుతూ ఉన్నాము. ఇదిగో ప్రభా, మరి ఈ యొక్క విశ్రాంతంలో ప్రభా పునరుత్థానం మందు నేను నా తండ్రి ప్రపంచమంతటా మరి స్థానంగా అయ్యా కూడుకుంటున్నారు. ఎక్కువ శాతం మరి నేను ఈ యొక్క కరోనా కారణంగా ఆన్లైన్లోనే మరి ఆరాధన జరుపుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. మేము కూడా ఇట్లాగా దేవా ఆన్లైన్లో ఆరాధన ప్రారంభించడానికి ఒప్పించారు. సంఘ బిడ్డలు కూడా మరి వారి వారి గృహాల్లో ఆరాధన కొరకు సిద్ధపడి ఉన్నారు. అందుకొరకు స్తోత్రాలు. మేమంతా కలిసి నాయన నిన్ను సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఉన్నాము. మీరు మహిమగర్హుడు పూజార్హుడు, నీవే సృష్టికర్త నాయన, నీకు వందనాలు. మరొకసారి నీకు ఆశీర్వాదకు వస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము మరి దేవా సమాజంగా ఒకచోట కూడుకున్న పరిస్థితులు ఏర్పడిన మా యొక్క మనసు కలిగి నేను ఆరాధించడానికి ఈ పరిస్థితులు మాకు కల్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన ప్రారంభించి మీరు మాతో ఉండండి. సంఘ బిడ్డలందరూ మీతో ఉండండి. ఏక మనసుతో అందరం కలిసి ఆరాధించడానికి సహాయం చేయండి. రూమ్లో బయట వారు కూడా విషయంలో దేవాలయం చూస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. పాట పాడుకుంటూ దేవుని కనపరుచుకుందాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తుతి స్తుతి. వందనాలు 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 వందనాలు. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. స్తోత్రము 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 స్తోత్రము. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. నీవు నా స్తోత్రని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. నీవు నా స్తోత్రని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. చేకపరచి కృపచేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము 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 స్తోత్రము. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఆశ్చర్యమైన నీ వెలుగులో
పిలిచిన తండ్రి స్తోత్రము, ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము, ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము, 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 స్తోత్రము. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలర్పణ చేసేదన్. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలర్పణ చేసేదన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 137వ కీర్తన మనం చదువుకుందాం. బైబిల్ అందరూ తెరిచి చదువుదామండి. 137వ కీర్తన. నేను చదువుతాను, మనకు జాగ్రత్తగా వినండి. బబులోను నది వద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లకు మన సితారాలు తగిలించిదిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సీయోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొన్న ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడిన దినమున జ్ఞాపకములకు తెచ్చుకొనుము. దాని నాశము చేయడి, సమూల ధ్వంసము చేయడని వారు చాటిరి కదా. పాడు చేయబడవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలు పట్టుకుని వారిని నీ బండకేసి కొట్టువాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మరి ఈ వాక్య భాగాన్ని పాస్టర్ గారు 10 నిమిషాలు మనకు ధ్యానిస్తారు. అందరూ కూడా దేవుడి వాక్యాన్ని మనం విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మహిమోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మంచి యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇలాగను మేము నీ సన్నిధిలో కూడి స్తుతించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు దేవా. మా జీవితాల్లో తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి, మా జీవితాన్ని క్రమపరచుకోవటానికి మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి వందనాలు. నీ లేఖన భాగాలను బట్టి వందనాలు. ఈ కీర్తన ధ్యానం మా జీవితాల్లో తండ్రి క్షేమాభివృద్ధి కలుగులాగున మా హృదయాలు నీ వైపు ఎత్తి నేను ఆరాధించగలిగే కృపను మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభును ప్రియుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
దేవుని యొక్క ఆ, మరి బిడ్డలైన వారందరూ లేఖనాలు ధ్యానించినప్పుడు శ్రద్ధతో మరి ధ్యానించడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. ఈ కీర్తన గ్రంథంలో గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రజలు గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారంట. బబులోను నది వద్ద కూర్చుండినప్పుడు మనం సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. అంటే వారు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే గతంలో కలిగిన క్షేమాన్ని, గతంలో దేవునితో ఉండే వారి సహవాసాన్ని వారు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. వారు బానిసత్వంలో ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. దాన్ని బట్టి వారు ఏడుస్తున్నారు. మరి 2వ వచనం నుంచి చూస్తే, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడని మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసము గోరువి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుగు నా అంగిటికి అంటుకొనును గాక అని చెప్తున్నాడు. ఇక్కడ వారు ఏమని కన్నీళ్ళు విడిచే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వారు బానిసత్వంలో ఉన్నారు, దేవుని ఆరాధించిన పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాదు, వారు ఉన్న పరిస్థితుల్లో వారిని ఎగతాళి చేసేవారు ఉన్నారు. ఎగతాళి చేసి వారిని మరి వారిని బట్టి వారు ఉల్లాసం పొందాలని ఆశపడుతున్నారంట. అక్కడ మనల్ని ఎగతాళి చేయడమే కాదు, మన ఎగతాళి చేసినప్పుడు వారు ఎదుటివారు శత్రువులు సంతోషించే పరిస్థితి ఉంటే మనకు చాలా భయంకరం. మనల్ని విమర్శిస్తూ, మనల్ని ఎగతాళి చేస్తూ, దాన్ని బట్టి వారు సంతోషిస్తున్న పరిస్థితిని వారు జ్ఞాపకం చేసుకుని వారు ఎంతగానో ఏడుస్తున్నారు. గతంలో ఉన్న సంతోషం లేదు, గతంలో ఉన్న ఆరాధన లేదు, గతంలో ఉన్న ఆశీర్వాదం కనిపించడం లేదు. అందుకని 7వ వచనంలో, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకునము, దాన్ని నాశనం చేయడి సమల ధ్వంసం చేయడని వారు చాటిలు కదా. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. వీరు శత్రువులైన వారు. మరి వీరిని బాధించే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ దేవునితో వీరు మాట్లాడుతున్నారు. ఏమంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకోవారిని, దేవా వారిని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే వారు యెరూషలేమును పాడు చేశారు. అనేక ప్రదేశాల్లో సంఘాన్ని, సంఘ పరిస్థితులను, దేవాలయాల్ని పాడు చేసేవారు ఉన్నారు. అలాగే మన పరిస్థితి కూడా ఇప్పుడు మరి ప్రార్థనలకు దూరమైన పరిస్థితి ఉంది, మరి ఆరాధనలకు దూరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వారు. జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. మరి మందిరాన్ని పాడు చేసిన వారిని, లేకపోతే దేవుని పట్టణాన్ని పాడు చేసిన వారిని జ్ఞాపకం చేసుకో అని వారు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు. అంతేకాదు, ఎవరైతే ఏ శత్రు రాజ్యం అయితే మరి వారిని పాడు చేసిందో వారిని జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నాడు, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు అంటున్నాడు. నిజమే, దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి, దేవుని మందిరానికి కష్టం నష్టం కలిగించిన వారికి దేవుడు ప్రతీకారం చేస్తాడు తప్పకుండా. కానీ అట్టివారు ధన్యులు, ప్రతీకారం చేస్తే వారు ధన్యులని ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఎవరైనా పసిపిల్లలను బండకు కొడితే వారు ధన్యులని మనం చెప్పగలుగుతామా? శత్రువు పిల్లలైనా సరే, చంటి బిడ్డల్ని వారిని చంపితే లేదా వారికి బండకేసి బాధితే అది ఆశీర్వాదకరమైంది అనుకుంటామా? సంతోషించగలుగుతామా? కానీ ఇక్కడ చెప్తున్నాడు ధన్యుడు అంటున్నాడు. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో పసిపిల్లలు అన్నది ఏంటంటే, వారిని క్రమపరచడం కొరకు ఇక్కడ తెలియజేస్తున్న మాట. పసిపిల్లలు మరి
క్రమంలో ఉండరు. ఇష్టానుసారంగా స్వేచ్ఛా జీవితం జీవించడానికి ఇష్టపడతారు. మనం ఏదొద్దంటే అదే చేయడానికి ఇష్టపడతారు. పాపం వైపు ఎక్కువ ఆకర్షింపబడతారు, చెడు వైపు ఎక్కువ ఆకర్షింపబడతారు. ఏదొద్దంటే అదే చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందువలన పసితనంలోనే, బాల్య దశలోనే బాలుడు నడవవలసిన త్రోవను వారికి బాల్య దశలోనే నేర్పించాలి. ఆ విషయాన్ని తెలియచేస్తూ ఇది మరి ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న మాట. వారినంట బండకు వేసి కొట్టాలంట. వారు క్రమశిక్షణలో నడిపించాలి, అక్కడే త్రుంచివేయాలి. చెడు ఏదైనా ఉంటే వెంటనే బాల్యంలోనే త్రుంచివేయాలి. దాన్ని పెంచితే ఎవరి కాలంలో దానిలో నుండి వారు రావడం చాలా కష్టం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, బాల్య దశలోనే బండకు వేసి కొట్టాలి. పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడంట. నిజమే, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మన పరిస్థితుల్లో చిన్న చిన్న తప్పిదాలు పర్వాలేదు అనుకుని కొనసాగిస్తూ ఒక టైం వచ్చాక వాటిని విడిచిపెట్టలేని స్థితి. సులువుగా చిక్కులు పెట్టే పాపం. చిన్న తప్పు కదా, చిన్న అబద్ధం కదా, ఏదో కోపం కదా, ఇదంతా పెద్ద తప్పే ఉంది, పర్వాలేదులే, ఏదో సనుడే కదా, చిన్న అనుమానమే కదా అని మనం సమర్థించుకున్నట్లయితే అవి పెద్దవై మన ఆత్మీయ జీవితాన్ని నాశనానికి నడిపిస్తాయి. అందుకని అది త్రుంచివేయాలి మొదట్లోనే. ఏది కూడా దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అని లేదు. పాపం అనేది అవిధేయత అన్నది అంతా ఒకటే. కనుక వాటిని మొదట్లోనే త్రుంచివేయాలి, బాల్య దశలోనే త్రుంచివేయాలి, లేకపోతే చిన్నగా ఉన్నప్పుడే త్రుంచివేయాలి. అది పెరగక ముందే, వృక్షమై మన జీవితాల్లో నాశనానికి నడిపించక ముందే మనం త్రుంచివేయాలి. అయితే ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మందిరాన్ని, యెరూషలేము ఇక్కడ దేవుని మందిరంగాను దేవుని ఆరాధించే స్థలంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని మందిరాన్ని దేవుని ఆరాధించుకునే స్థలాన్ని మరిచినట్లయితే 5వ వచనంలో నా కుడి చేయి తన నేర్పును మర్చునుగాక అన్నాడు. అంటే నేర్పరితనాన్ని పోగొట్టుకుంటాం. దేవుని మందిరాన్ని మనం మర్చిపోతే మన వ్యక్తిగత జీవితాల్లో ఉండే నేర్పరితనం, దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. అంతేకాదు 6వ వచనంలో చెప్తున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుని మందిరం గురించి, దేవుని ఆరాధించే స్థలాన్ని గురించి దేవుడు మరి కీర్తనకారుడు చెప్తున్నాడు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, నా ముఖ్య సంతోషం కంటే నేను ఆరాధనా స్థలాన్ని ఎక్కువగా ప్రేమించకపోతే, అందుకని ఆ దేవుడు సమీపించుతున్న కొలది మరి హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ దేవుడు సమీపించుతున్న కొలది మరి ముఖ్యంగా సమాజంగా కూడట మానొద్దని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలా చేసుకోకపోతే, దేవుని ఆరాధించే స్థలంలో మనం కూడుకోకపోతే మన నాలుకట అంగిటిని అంటుకుంటుందంట. అంటే స్తుతించలేని నోరుగా, దేవుని ఆరాధించలేని హృదయంగా మన హృదయాలు, మన నాలుకలు తయారవుతాయి. మర్చిపోతాం. ఈ కొద్ది కాలంలో మరి 3 నెలలు దేవుని మందిరానికి రాలేని పరిస్థితులు ఉండిన వారు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, పాటలు మర్చిపోయామండి, ఆరాధించడం మర్చిపోయామండి, మాకు ఆరాధన లేదు. ఎందుచేతంటే కలుసుకోలేని పరిస్థితి, ఒకరినొకరు పురుకో. అంతేకాదు ఒక సహోదరి చెప్తుంది, మరి నన్ను పురుకొల్పేవారు లేరండి, నాకు ప్రార్థనలో జూమ్లో ప్రార్థనలో కలుసుకోమంటున్నారు, లేకపోతే వాక్యం వినడానికి జూమ్లో కలుసుకోమంటున్నారు, కానీ నాతో కొద్ది సమయం స్పెండ్ చేసేవారు కనిపించట్లేదు, నా హృదయాన్ని పురుకొల్పటానికి ఎవరు నాకు లేరని చెప్పి తన కన్నీళ్ళు విడుస్తుంది. అవును, మనం సమాజంగా కూడుకోవడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, కలిసికట్టుగా దేవుణ్ణి స్తుతించడానికి ఆ సమయం కొరకు మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని సన్నిధిని మర్చిపోకూడదు, దేవుని ఆరాధించే స్థలాన్ని, మందిరాన్ని మర్చిపోకూడదు. దాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం చాలా నష్టాలు పాలవుతాం. అంతేకాదు ఆదిలోనే మన యొక్క చెడును త్రుంచి వేయకపోతే అది వృక్షమై మన జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది. అవన్నిటిని జ్ఞాపకం చేసుకుని శత్రువుకు మనలో మనం అవకాశం ఇవ్వకుండా
దేవుని సన్నిధిలో స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, సమాజంగా కూడుకునేవారుగా, దేవునితో సహవాసం చేసేవారుగా, దేవుని బిడ్డలతో సహవాసం చేసేవారుగా, ఏదో రీతిగా మనలో మనం అవకాశం కల్పించుకుని దాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని దేవుని ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉండడానికి మనం సిద్ధపరచుకుందాం గాక. దేవుడి లేఖన భాగం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇంతవరకు నీ అవసరాలు చెప్పిన క్రితం భాగంలో మాట్లాడటాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయనా, మరి ఇశ్రాయేలు ప్రజలు గతాన్ని జ్ఞాపకం చేసుకుని వారు దేవునితో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కలిగే సంతోషాన్ని ప్రభా వారు ఎంతో ఆనందంగా గడిపారు. పరిస్థితులు, సమస్యలు ప్రభాచర వారిని దేవుని సన్నిధిని దూరం చేయడాన్ని బట్టి ఎంత వేదన చెందారో, మరి ఆ సహవాస లోటు ఎంత మరి భయంకరంగా ఉంటుందో మరి వారు గ్రహించారు. నేను మేము కూడా అయా నీ సహవాసానికి ఒక వేగిరపడి ఆశ కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయండి. అటు కృప మాకు దయచేసి వెళ్ళగాలి ఏ రకంగానూ నీ సన్నిధికి నీ సహవాసానికి దూరం కాకుండా ఉండే భాగ్యం మాకు దయచేయమని ఆరాధిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచమని యేసునామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకుని దేవుని ఆరాధన చేసుకున్నాం. ఆయన ప్రేమను, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆయన నిన్ను నన్ను ఓదార్చువాడు, నిన్ను నన్ను బలపరచువాడు. ఎటువంటి సహాయం లేకపోయినా, ఎటువంటి ఆదరణ లేకపోయినా ఆయన నీకు నాకు తోడుగా సహాయంగా ఆదరణ కలిగించేవాడు ఆయనే. కాబట్టి ఆయన నామాన్ని కనపరుద్దాం, ఆయన మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నరమికే వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడా నరమికే స్తోత్రాలు. మహోన్నతుడా నరమికే వందనాలు. ప్రభువా మా రక్షకుడా నరమికే వందనాలు. నీ నామానికి మహిమ, మహిమ, మహిమ నీకే తండ్రి. నరమికే స్తోత్రాలు. పరిశుద్ధుడా నరమికే వందనాలు. మంగళరాజ్యం దేవా నరమికే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు. స్తుతింతు, కీర్తింతు, స్తుతింతు, కీర్తింతు. హోసన్నా నీ నామము ఘనమైనది. హోసన్నా నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు. స్తుతింతు, కీర్తింతు, స్తుతింతు, కీర్తింతు. ఉదయకాలమందు, మధ్యాహ్నమందు, సాయంకాలమందు స్తుతింతు. కష్ట సమయమందు, ఆనంద సమయమందు, అన్ని వేళలందు స్తుతింతు. ఉదయకాలమందు, మధ్యాహ్నమందు, సాయంకాలమందు స్తుతింతు.
కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు స్తుతింతు కీర్తింతు యేసయ్యా స్తుతింతు నిన్నే కీర్తింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు థ్యాంక్ యూ జీసస్. నీ నామమే బలమైనది ప్రభా నీ థ్యాంక్ నామము యూ జీసస్. విశ్వాసమైనది ప్రభా నీ నామము తనది సుందరమైనది ప్రభా నీ నామములో గొప్ప విజయం యు వర్షిప్ యు ఆల్వేస్ ఫాదర్ ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి నాన్న బాధలో కష్టము నష్టమైన తండ్రి నాన్న నీవు మాతో ఉంటే తండ్రి నాన్న మాకు ఆనందమే ప్రభా మాకు సంతోషమే ప్రభా నీ మాతో ఉంటే గొప్ప బలము మాకున్నది తండ్రి నాన్న మీకే స్తోత్రాలు మీకే వందనాలు మరొకసారి తండ్రి నాయన యాదవ హృదయ కలశంలో నీ బిడ్డలుగా నీ సంఘంగా మరొకసారి ప్రీతిగా ఆరాధించడానికి నీ సన్నిధిలో గడపడానికి నీ ప్రేమను తను అనుభవించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు ఇస్తున్నాను ఇంకా తన ఈ సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఈ సమస్త ఆరాధన మీకు సమర్పించుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి నిజానికి వారం సంఘంలో ఆరాధించాలనుకున్నాం కానీ మరి ఇంకా మన గ్రామ పరిస్థితులు అంతగా అనుకోలేదు కారణాన్ని చేత బట్టి ఈ వారం కూడా మరి సంఘంగా కూడుకోలేకపోయాము. అయినా దేవుడు చూపించాడు ఆన్లైన్లోలాగా మనం దేవుని ఆరాధించగలుగుతున్నాము. అయితే త్వరలో దేవుడు మరలా మనం కలుసుకునేలాగా మరి ప్రభుత్వమైతే మరలా వచ్చేవారు మనందరం కలుసుకోవటానికి ప్రార్థిద్దాము, సిద్ధపడదాము. దేవుడు మంచి దేవుడు. చేత మనందరూ కూడా విశ్వాసంతో ధైర్యంగా ఉండాల్సిన వారమై ఉన్నాము. దేవుడు మనం ప్రేమించే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రాలు. మరి ఈ కరోనా కారణం చేత మనకు అందరికీ తెలుసు అది రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేయబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వేచ్ఛ ప్రజలకు మరలా యథావిధిగా కలుగుతుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిర్లక్ష్య వైఖరి విడవకుండా నిర్లక్ష్య వైఖరి విడిచి జాగ్రత్తతో మనం ఈ లోకంలో మెలగాల్సిన వారమై ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. దేవుని కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తే. దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రభావాలను మేము నిన్ను ఆరాధించడానికి మాకు ఈ కృప ఇచ్చారు. కొద్ది నిమిషాలు ప్రభా నీ సన్నిధికి మేము వచ్చి ఆరాధించే కృప ఇచ్చారు. సంఘంగా మేము కూడుకుపోయినా కూడుకోలేకపోయినా మరి బిడ్డల గృహాల్లో ఉండి నేను ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు కలిసి మేము నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా అయ్యా నీ సన్నిధిని మాతో ఉంచారు. వందనాలు. ఇప్పుడు ఇంతవరకు ఆరాధనలో వాక్య ధ్యానంలో క్రితం ధ్యానం మీరు ఉన్నారు. ఇప్పుడు వాక్యాన్ని మరొకసారి కొంత సమయాన్ని మేము గుర్తు చేసుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించి ఘనత మహిమ ప్రభావం మీరే పొందండి. నీ వాక్కును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ఇర్మియా గ్రంథము 50 అధ్యాయము 33, 34 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడి వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనించుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగచేయుటకు బబులోను నివాసుల కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వాద్యములను కడముట్టించును. యెహోవా మాట ఇదే, కల్దీలను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భం పలుకువారు ఖడ్గం వలె పిచ్చివాడు రగుదురు. బలార్జులు నిర్మూలన వరకు ఖడ్గము వారి మీద పడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం 34వ వచనంలో, వారి విమోచకుడు బలవంతుడు. దేవునికి స్తోత్రాలు. మరి మనం గమనించాలి, చిత్రంగా ఉంది. మరి వారి విమోచకుడు బలవంతుడు. ఎవరి విమోచకుడు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డల యొక్క దేవుడు, క్రైస్తవ విశ్వాసుల యొక్క మనం నమ్మిన దేవుడు బలవంతుడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బలవంతుడు, మన దేవుడు బలవంతుడై ఉన్నాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. అయితే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం, బలవంతుడైన దేవుని యొక్క బిడ్డలు, బలవంతుడైన దేవుని యొక్క ప్రజలు ఏం చేయబడ్డారు అని అన్నప్పుడు మరి వారు బాధలకు గురయ్యారని చెప్పి రాయబడింది. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడి వారిని బాధలకు గురి చేశారు. అంతేకాకుండా వారిని చెరపట్టిన వారు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోలించడానికి సమ్మతింపరు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అపవాది మనం ఏ రకంగా బంధించి బాధించి మనకున్న కష్టాలు, మనకున్న సమస్యలు, రోగాలు రూపంలో మన దగ్గరికి వచ్చి వాటి చేత బంధించి వాటిలో నుంచి మనల్ని బయటపడటానికి వాడికి ఇష్టం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పక్కన చూస్తే వారి విమోచకుడు బలవంతుడు అని చెప్తున్నారు. నిజమైన బలవంతులకు దేవుడు అని పేరు. మన దేవుడు బలవంతుడు, సృష్టికర్త. ఆయన సముద్రాన్ని పైరుగా చేసిన శక్తులను సముద్రాన్ని సృష్టించిన దేవుడు ఆయన. మహాకాశాలు సృష్టించిన సృష్టికర్త. మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు, అంటే చరిత్రలో చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు కలారా అంటే చూసి అనుభవించి తెలుసుకున్నటువంటి చరిత్ర ఇవన్నీ కూడా. నీళ్ళ ద్రాక్షారసంగా మార్చాడు. ఇంకెన్నో అద్భుతాలు చూస్తాం. ఎన్నో కార్యాలు మనం చూస్తుంటాము. పాపులను మార్చివేయటం మనం చూస్తుంటాము. ధనాన్ని ప్రేమించి ధనమే లోకమని అన్యాయం చేసినటువంటి ఆ జనమంతటి జక్కీని మార్చేసిన దేవుడు బలం ఉంది ఆయనకి. కొంతమంది అయినప్పటికీ అలాంటి వాళ్ళు కూడా బందీలు అయిపోయి దాన్ని విడిచిపెట్టి అందులోనే నాశనం అయిపోయిన వారు చాలామంది ఉంటారు. ఎన్నో మంది స్వస్థత పొందిన స్వస్థత పడకుండా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఎందుకు చేత చూస్తున్నాం. ఇక్కడైతే దేవుడు బలవంతుడై ఉన్నాడు. ధనాన్ని మనం విడిపించడానికి ఆయన ఇష్టపడే దేవుడు ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి, మనల్ని రక్షించడానికి, కాపాడటానికి ఇష్టపడే దేవుడు మనకున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఒకడును, దానికి తెలుసు, ఒకడు తప్పకుండా ఇశ్రాయేలు అందరూ యూదావారు దేవుని ప్రజలందరూ కూడా బాధలు అనుభవించారు. వారు కొంతమంది మరి బబులోను రాజు నెబుకద్నెజరు వారిని పట్టి బంధించి వారి దేశానికి, వారి చేతులకి ఆయా సంఖ్యలు వేసి ఎడారి మార్గంగా వాడు ఏడ్చుకుని పోయి వాళ్ళని ఎంతో బాధలు పెట్టడం మనం చూస్తాం. సో వారిని చెరపట్టిన వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు. వాళ్ళు పోనించడానికి మనసు లేదు.
అంతకుముందు దీనికి ముందు మనం చూస్తాం. మరి వారు మొదటిసారి ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబు కాలంలో మరి యోసేపు కాలంలో వారు మరి 70 మందిగా వారు బయలుదేరి వెళ్ళి యోసేపు ముందుగా అక్కడ వెళ్తాడు. అక్కడ 400 సంవత్సరాలు వారు ఉంటారు అనేది మనకు అంతా సరి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపుని అరిగిన రాజు ఇంకో వెళ్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని చూసి వారు విస్తరించడాన్ని చూసి వారికి అసూయ కలిగి ద్వేషం కలిగి వారిని తన పనివారుగా పెట్టుకోవడం బానిస పని చేసుకోవడానికి ఉపయోగిస్తూ బాధిస్తూ 100 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను బాధించడం చూస్తాం. వారికి ఏ రీతిగా వారిని స్వతంత్రులుగా పోనివ్వడానికి ఫరోకి ఇష్టముడు. చాలా కఠిన బాధలు పెట్టిస్తాడు, ఎన్నో వ్యాధులకు గురి చేస్తాడు. ఇంకా చిన్నపిల్లలు మగపిల్లలు పుడితే ఇంకా విస్తరించిపోతున్నారని చెప్పేసి ఒక టైం వచ్చినాడు మగపిల్లలు పుడితే చంపేయాలని ఆజ్ఞ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి వేదన మరి గర్భశోకం అయితే పిల్లలను కోల్పోతూ ఎంతో వేదన రకరకాల సమస్యలు వెట్టి చాకరీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవుడు అన్న సంకల్పంలో మోసేను ఆ శ్రమంలోనే మోసే పుడతాడు. అప్పటికే ఇలాంటి శ్రమలు కష్టాలు బాధలు అనిపిస్తున్నాయి. వారు వెళ్ళటానికి వీళ్ళైన పరిస్థితుల్లోనే పుడతాడు. దాదాపుగా ఒక 100 సంవత్సరాలైనా వాళ్ళు బాధలు అనిపిస్తారు, శ్రమలు అనిపిస్తారు. మరి ఆ టైంలో మోసే తర్వాత మరి మోసే కాలంలో దేవుడు చాలా అద్భుతాలు చేయడం జరుగుతుంది. ఎన్ని అద్భుతాలు జరిగినా మోసే ఉదయం కఠినమైపోయేది అనే విషయం మనం చూస్తాం. క్షమించండి, ఫరో యొక్క హృదయం కఠినమైపోద్ది. సో ఫరో యొక్క హృదయం కఠినమైపోయి వాళ్ళు పోనివ్వటానికి బయటికి వెళ్ళటానికి ఇష్టపడేవాడు కాదు. చివరికి ఐగుప్తుల యొక్క మరి జ్యేష్ఠ సంతానం అంతా చనిపోయితే అప్పుడు పోనిస్తాడు. పోనించి 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ సమాధి కార్యక్రమాల పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటాడి వారిని బానిసలుగా తెచ్చుకోవడానికి సైన్యంతో బయలుదేరుతాడు. దేవుడు అక్కడ ఎర్ర సముద్రంలో ఐగుప్తులు తీర్పు తెచ్చి వారిని బయటకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కానీ ఇవన్నీ చూసినప్పుడు శత్రువు ఎప్పుడూ కూడా మనని వాడి చేతిలోకి వెళ్తే మనల్ని విడిచిపెట్టడానికి వాడికి ఇష్టం ఉండదు. మనకు తర్వాత మరి కాలంలో రెండోసారి మనం చదివింది తర్వాత చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న చెరలు, యోసేపు తన మోసే కాలంలో బయటకు వచ్చి యోసేపు కాలంలో మరి క్షమించండి యెహోషువ టైంలో వారు కానాను ప్రవేశం జరిగిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఇలాగా మరి మధ్య మధ్యలో చెరలు, చిన్న చిన్న చెరలు వచ్చేవి. రాజులు పరిపాలన చేసేవారు, కానీ పరాయ దేశంలోకి వెళ్ళిపోవడం వల్ల జరిగేది కాదు. వాళ్ళకి రూల్ చేసేవారు, కొంతమందిని తీసుకెళ్ళేవారు. తర్వాత దేశం కొన్నిసార్లు చక్కగా ఉన్న తర్వాత మనం చూస్తాము ఈ నెబుకద్నెజర్ టైంలో మనం చూసినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలు మరలా రెండోసారి బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వారు ఎవరిని ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి రావడానికి ఇష్టం ఉంచేది కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వారు పనులు చేయడానికి ఉపయోగపడేవారు. జ్ఞానవంతుని, చదువుకున్న వాళ్ళు రాజవంశాలని పరిపాలనలో ఉపయోగించుకునేవాడు. మిగతా పనివారిని వారి పొలాల్లో ఉపయోగించుకునేవారు. వాళ్ళు సేవ చేయించుకునేవారు. ఇశ్రాయేల్ ప్రజల్ని కష్టాలు పెట్టి బాధలు పెట్టి చేసేవారు. అయితే దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. దీన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు అపవాది శత్రువు ఎప్పుడూ కూడా మన తన బానిస సంఖ్యలో ఉంచుకుని తన ఇష్టం వచ్చినట్లు చేసుకునేలాగా వాడు బంధిస్తాడు. ప్రభు నమ్మిన తర్వాత ఒక లోపంలో పాపంలో బలహీనతలో పడిపోయినా వాడు చాలా బలవంతుడు. మనం ఎప్పుడైతే అవకాశం ఇచ్చామో దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు బంధించి మనల్ని విడిచిపెట్టడానికి అందులోంచి బయట రావడానికి వాడికి ఇష్టం ఉండదు. లోకాల్సిన శ్రమలే కాదు, అలాగే మనం చేయాల్సిన చెడ్డ పనులన్నీ కూడా నచ్చిన పనులన్నీ మనతో చేయించుకుని వాడు సంతోషపెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. సంఘానికి కూడా, లోకానికి, పాపానికి, ఈ ధనానికి, అన్ని రకాలుగా అన్నింటికి వాడు చేయాల్సిన ఆశలు అన్నింటినీ పెట్టి వాడు ఏం చేస్తాడంటే వశపరుచుకుని వాడిని విడిపించడానికి 100 రోజులు బయటికి రావాలని ఆశ ఉన్న బయటికి రానాకాడికి ఇష్టం ఉండదు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అది అపవాది మన అపవాది అయిన శత్రువు ఏం చేస్తాడంటే మనలను ఆయా సమస్యల చేత, అనేక బాధల చేత, కష్టాల చేత, లేకపోతే లోక సంబంధ అనేక ఆశల చేత మనం బంధించి అందులోనే ఉండేలాగా వాడు ప్రయత్నిస్తాడు. విచారం ఏంటంటే వారికి ఒక విమోచకుడు ఉన్నాడు, కానీ ఆయన బలవంతుడు. ఆయనేమో ఏమీ చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. చేయగలిగిన వ్యక్తే చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. కారణం ఆయన బలవంతులైన దేవుని ప్రజలే ఎక్కడున్నారంటే బంధకాల్లో ఉన్నారు. లోకం బంధకాల్లో ఉంటేది వేరే సంగతి. లోకం అలాగే చీకట్లో ఉంది. వారి గురించి ఇక్కడ చెప్పే ఈ సన్నివేశం వారి గురించి, లోకం గురించి చెప్పట్లేదు. బలవంతులైనటువంటి దేవుని యొక్క ప్రజలు ఒక శత్రువు చేతిలో బాధపడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చాలా విచారకరమైనది, దుఃఖకరమైనది, బాధకరమైనటువంటి సన్నివేశం. అయితే ఒక టైం వచ్చింది వాళ్ళని విడిపించడానికి. దేవుడు ఎప్పుడు ఆశపడతాడు అది యాక్ట్ చేయడానికి, దాన్ని ఆ క్రియ జరిగించడానికి ఒక టైం కావాలి. ఇశ్రాయేలు పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో బలిపెట్టే టైం వచ్చేదాకా, వారు బయటపడాలన్న ఆలోచన వచ్చేదాకా దేవుడు చూస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ టైంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మన విలోమోత్సవ బలవంతుడు. ఆ బలవంతుడు ఏం చేస్తాడు? సైన్యాలు, ఆయనకి ఏం పేరట? సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఆయన ఏం చేయబోతుంటే భూమికి విశ్రాంతి కలుగచేయుటకును, బబులోను నివాసులను కలపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టిస్తాడు. ఈ బలవంతుడు పని జరిగించడానికి సిద్ధపడే టైం ఒకటి వచ్చింది. ఇంతవరకు ఆ ప్రజలు ఆ బంధకాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఆ సమస్యల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు. ఒక టైం వచ్చింది, ఆయన చెప్పిన టైం దగ్గర పడుతుంది. 70 సంవత్సరాలు అని చెప్పేసి అన్నాడు. 70 సంవత్సరాలు పడుతూ ఉంది. 70 సంవత్సరాలైనా వారు పోనివ్వరు. కారణం ఏదైనా 400 అబ్రాహం చెప్పాడు 400 సంవత్సరాలే నీ సంతానం. 3వ తరం వారు బబులోనికి వెళ్ళాక 400 సంవత్సరాలు ఉన్నారంటే 430 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది. ఒక పక్కన ఇశ్రాయేలు సిద్ధపాటు కావచ్చు, నాయకుడి సిద్ధపాటు లోపం కావచ్చు, లేకపోతే శత్రువు యొక్క, లేకపోతే వాళ్ళు పోనివ్వకుండా వాళ్ళు ఎలాగైనా సరే బానిసగా చేయని వాడి ప్రయత్నం కావచ్చు. దేవుడు వాగ్దానం 400 సంవత్సరాలు అయితే ఇంకొక 30 సంవత్సరాలు ఎక్కువ శ్రమలు పడాల్సి వచ్చింది. శత్రువు పోనివుడు, విడిపించడానికి ఇష్టపడ్డు. వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. మనకున్న బాధలు, కష్టాలు, సమస్యలు తీర్చడానికి ఇష్టం ఉండదు. దానియేలు ప్రార్థన చేస్తాడు. ఆ మర్మాలు, దర్శనాల గురించి చెప్పినప్పుడు తెలియజేస్తూ మరి 70 సంవత్సరాలు పూర్తయింది. ఇశ్రాయేలులు ఈ బబులోను చెరలో బయటపడాల్సిన సంవత్సరంలో తను ప్రార్థన చేయడం మొదలుపెడతాం ప్రారంభిస్తాడు. తను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే ఆ సందర్భంగా కొన్ని దర్శనాలు కూడా ఇస్తాడు. దేవుడు కూడా మరి తను ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలు పెడతాడు. ఏంటి పరిస్థితి, అంతం ఏంటి అనేటువంటి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన, ఆత్మ విషయాల గురించి తను ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు తన ఆసక్తితో మొదలు పెడితే ఎందుకు అది దాచిపడతాం, ఎందుకు ఇది ప్రభుత్వం అని మొదటి రోజే దేవుని వర్తమానం పంపించాడట. కానీ దాదాపు 21 రోజులు అపవాది అడ్డగించింది, సాతాను అడ్డగించాడు. అపార్చకుల రాజు అంటే సాతాను అధిపతి, మరి అంటే ఆ సాతాను ఆ దేశాన్ని దురాత్మ అది విడిపించబడకుండా ఆ దేవుని వర్తమానం దానియేలుకి రాకుండా అడ్డుకుంది. తర్వాత అతని పట్టుదల ప్రార్థన కారణంగా ఎంతో పట్టుదలతో ప్రార్థించడాన్ని బట్టి 21 రోజు వరకు ప్రార్థన చేయడాన్ని బట్టి ఆ ప్రార్థనా శక్తి మరి దేవుని దౌత్యాన్ని మిఖాయిలు కూడా పంపించి ఆ అడ్డుగోడలను తొలగించేసి సమాధానం చేరేటట్టుగా చేస్తారు. సో సాతానుడు మన జవాబు రానివ్వకుండా అడ్డుకుంటాడు. మన సమస్యలు తీరకుండా అడ్డుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడి ప్రయత్నాలు చివరిదాకా వాడు కొనసాగిస్తూనే ఉంటాడు. మనం విడుదల పొందడం అనేది దేవునికి ఉద్దేశంలో, క్షమించండి, సాతానికి ఉద్దేశంలో లేదు. అయితే దేవుని ఉద్దేశం మన విజయం పొందాలి, జయం పొందాలి, మనం విడుదల పొందాలి, మునుపుడు కంటే ఎక్కువైన ఆశీర్వాదాలు పొందుకోవాలి, మునుపుడు కంటే ఎక్కువ మేలు మనం పొందుకోవాలి, నా బిడ్డలకి ఏదైతే కొన్ని అన్నీ రెండు ఇవ్వాలనే దేవుడు ఆశపడుతుంటాడు. అయితే
పట్టుదల కలిగి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆనుకోవడానికి ఆధారపడుతూ జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, శత్రువు అపవాది ఎప్పుడూ కూడా మనకు జవాబు రాకుండా అడ్డుకునేవాడుగా ఉన్నాడు. మనం మేలు పొందకుండా, స్వస్థత పొందకుండా, కీడు నుంచి విడిపించబడకుండా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ మన విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆయన త్వరపడుతూనే ఉంటాడు మనకు అద్భుతాలు చేయాలని. ఈ కరోనా కాలంలో ఇప్పుడు లేనంత భయంకరమైన పరిస్థితులు అందరికీ తెలిసి, అందరూ అనుకుంటూనే ఉన్నాం. మనకు అందరికీ తెలిసింది, స్పెషల్గా చెప్పాల్సింది లేదు. అది పెరుగుతూనే ఉంది. కానీ ఈ పరిస్థితులు మరి ఏమీ ప్రజలు ఎన్నడూ లేని విధంగా అనుదినము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రపంచమంతా ప్రార్థన చేస్తుంది, ఆన్లైన్లో ప్రార్థన చేస్తే మరి పరిశుద్ధులుగా ఉండండి, పాపులుగా ఉండండి, నీతిమందిగా ఉండండి, అనీతిమంది ఉండండి అన్నట్టుగానే చల్లారిపోయి నిర్విచారంగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ రోజుల్లో ఎంత నిర్విచారంగా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా దేవుని కొరకు ఆశ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేసి మరి ప్రార్థించే జనాంగం కూడా ఒకటి ఉంది. ఎక్కువ శాతం ఏక మనసుతో ప్రార్థించే పరిస్థితులు మరి ఎక్కువగానే ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సమస్య ఎంత ఎక్కువగా ఎప్పుడు లేదు. ఎందుకంటే సాతాను దేశం మీద, ప్రపంచం మీద, సంఘం మీద ఉన్న ఒత్తిడి ఆడు కొనసాగించాలని వాడు ఆశపడుతున్నాడు. అక్కడ అనేక ప్రేమ చల్లారిపోతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసుల్లో ప్రేమ చల్లారిపోవాలి, నిర్విచారంలోకి వెళ్ళిపోవాలని వాడు టార్గెట్ వాడుకుండి సంఘాన్ని బలహీనపరచడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఎవరో ప్రజలు నశించిపోతారు, జబ్బులతో చచ్చిపోతారని అనే ఉద్దేశం కంటే కళ్ళ ముందు ఎంతోమంది సేవకులు కూడా చనిపోతున్నారు, మంచి దైవజనులు. సాతాను మిగతా వాళ్ళు దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా బలహీనపరచడానికి, అనుమానాలు రేకెత్తడానికి ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తూనే ఉంటాడు. అయితే మనం మర్చిపోవాల్సింది ఏంటంటే, ఎంత జరిగినా మన విమోచకుడు బలవంతుడైన దేవుడు. దేవుని యొక్క బలం ముందు ఏ శక్తి నిలవడానికి వీలు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది తెలుసుకోవాలి. దావీదు తెలుసుకున్నాడు. గొలియాతు చాలా లోకానుసారంగా చాలా శక్తివంతవాడు, భక్తివంతవాడు. దావీదు తెలిసింది ఏంటంటే, తన విమోచకుడు, తన దేవుడు బలవంతుడు, గొలియాతు కంటే బలవంతుడు ఎప్పుడైతే ఎరిగాడో చిన్న రాయి పట్టుకుని గొలియాతును ఓడించగలిగాడు. కత్తి ఖడ్గము లేకుండానే శత్రువుని ఓడించగలిగే అభిషేకాన్ని దావీదు తన బలవంతుడి ద్వారా తెలుసుకున్నాడు. అదే దానియేలు గ్రంథంలో మరి 11వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ చూసినప్పుడు, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు జరిగిస్తారు. మనం దేవుని ఎరగాలి. బలము కలిగి ఉండాలంటే దేవుని బలవంతులను తెలుసుకోవాలి. దేవుడు బలవంతులను మనం ఎరిగి దేవుని సన్నిధిలో మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లల తమ దేవుని ఎరగాలంటే మన దేవుడు బలవంతులను తెలుసుకోవాలి. మన దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోగలిగినప్పుడు, మన దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన శక్తిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని ఎరగాలంటే దేవుడితో మన అనుదినము సహవాసం చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. అలాగే మనం జీవించగలిగినప్పుడు దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, వారి విమోచకుల బలవంతుడు ఏం చేస్తాడు? భూమికి విశ్రాంతి కలిగి చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. భూమికి ఏం చేస్తాడు? భూమి అంటే ఎవరు? ప్రజలు. ఈ భూలోకంలో విశ్రాంతి లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఈ పాండమిక్ టైంలో ఎంతో భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్న స్థితిగతుల్లో మనం ఉన్నాము. అందుచేత దేవుని యొక్క సన్నిధిలో మన అందరం కూడా ఈ మరి ప్రభువుకు మనం అప్పగించుకుంటూ మరి ధైర్యంగా విశ్వాసంతో మనం జీవించాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు విశ్రాంతి కలిగేసే టైం ఒకటి వచ్చింది. దేవుడు శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ కరోనా వ్యాధుల నుంచి, భారాల నుంచి దేవుడు మనం తప్పించడానికే ఆయనకి టైం అవుతుంది. దాన్ని బలవంతుడు విడిపిస్తాడు. నువ్వు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కరోనా సమయమే కాదు, ఇంకా ఏ రకమైన సమస్యలు, ఈ పరిస్థితులు ఎదుర్కొన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా మనం గుర్తించాల్సింది, నువ్వు గుర్తించాల్సింది, నేను గుర్తించాల్సింది, మన విమోచకుడు బలవంతుడైన వాడు. కాబట్టి ఆ బలవంతుడైన దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనం విడిపించడానికి ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు, నీకు శాంతిని ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఈ పరిస్థితుల్లో అలసటతో ఉన్న నీకు, నెమ్మది లేని నీ జీవితానికి
నెమ్మది లేని నీ కుటుంబానికి, నీ సమస్య తీవ్రంగా ఉంది, నీ కుటుంబం తీవ్రంగా ఉంది, నీ బిడ్డల జీవితాలు కట్టబడలేదు, నీ పిల్లల చదువులకు ఆందోళనగా ఉంది, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, రకరకాల సమస్యలు, ఒకేసారి కుటుంబంతో వేదన. కానీ దేవుడు మంచి దేవుడు, దేవుడు మాకు బలవంతుడు. నిన్ను రక్షించడానికి ఈ భూమి మీద విశ్రాంతిని, ఈ భూమి మీద ఆయన ప్రేమించి సృష్టి, భూమి అంటే ఆయన ప్రేమించింది. ఎన్నో గెలాక్సీలు, ఎన్నో సృష్టి ఉన్నా ఆయన భూమిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే భూమిలో తను ప్రేమించినటువంటి తన ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి పిల్లరా, అంతేకాదు శత్రువులు కలవరపడగలిగేసి ఆ శత్రువులతో వాదించి అంటున్నాడు ఆయన, బబులోను కలవరపరిచి ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యంను కడముట్టించును. కంప్లీట్గా తీర్పు తీర్చేస్తాడనమాట. జయము అనేది, వ్యాజ్యం అనేది మధ్యలో ఉండడానికి వీల్లేదు. కోర్టులో వాయిదాలు పెండింగ్ అనే దేవునికి ఉద్దేశం కాదు. దేవుడు కేసులు పెండింగ్లో పెట్టడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఇంకా ఏదో చిన్నది ఉంచాలని దేవునికి ఉద్దేశం కాదు. ఇంకా కొద్దిగా ఉండిపోయిందండి, అది ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదండి అనేది కాదు. ప్రభు యొక్క ఉద్దేశం, మన దేవుని యొక్క ఉద్దేశము మన వ్యాజ్యాన్ని కడముట్టించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన సిలువ రక్త సంధి చేసి కొలసీలు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన ఏం చేశాడు? సిలువ మీద ఒకసారి మనం చదువుతాం, ఒకసారి మాట చదివి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తాం. మన మరియు అపరాధముల వలన శరీరముల సున్నతికి పొందక ఉండటం వలన మీరు మృతులైనగా దేవుని వ్రాత రూపమైన ఆజ్ఞ మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద తీవ్రత తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధులన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక వ్యాజ్యం ఆయన సిలువలో గెలిచేశాడు. మనకు వ్యతిరేకంగా రుణపత్రాలు చూపించడానికి ఆధారం వాడికి లేదు. అవి తీసుకుని వెళ్ళి సిలువలో మేకులతో కొట్టేసాడని చెప్పి వ్రాయబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సిలువలో మేకులు కొట్టేసి ఆయన ఏం చేశాడు? ఆ రుణపత్రాన్ని అక్కడ ఉంచేశాడు. సో వ్యాజ్యం కడముట్టించేశాడు. ఇంకా మరలా వాదించడానికి వారికి ఏం అవకాశం లేని పరిస్థితి. అట్లాగే గమనించాల్సిన వారమే ఉన్నాము. ఈ దినాన్ని ఏ సమస్య ఎదుర్కొన్నా, నీకు వేళ మనం తొందరపాటు చేసినా, తొందరపాటు చేసినా, అజ్ఞానం ఏం చేసినా, పాపం చేసినా, దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు గలవాడే ఉన్నాడు. నేను విమించడానికి సిద్ధ మనసుగా ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా ఏదన్నా వ్యాజ్యం ఉంది అని అంటే నీ పక్షంగా వ్యాధించి ఉత్తరవాది అందుకే అంటాడు. దేవుడు యోహాను రాసిన పత్రికలో నేను ముగించబోయే ముందు అక్కడ మనం చూస్తుంటాము. యోహాను పత్రిక అక్కడ రాయబడింది, చిన్నపిల్లలారా మనం పాపం చేయకుండా ఉండడానికి ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఎవడైనా ఒకడు పాపం చేస్తుంటే యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అంటాడు. ఆయన ఇప్పటికీ మన పక్షంగా వ్యాజ్యమాడుతూ, మన క్షమిస్తూ, మన అతిక్రమాలు తెలిసి క్రీస్తునందు వచ్చి చేసిన అతిక్రమ పాపాలన్నింటినీ క్షమించడానికి, ప్రభువా నేను తెలిసి తప్పు చేశాను, నన్ను క్షమించు, ఒకవేళ తెలిసిండి నీకు దూరం అయ్యా, నన్ను క్షమించు అంటే అప్పుడు కూడా అందుకనే మన అతిక్రమముల కొరకైనా గాయపరచబడ్డాడు అని చెప్పి రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతులు స్తోత్రాలు. ఆయన చనిపోవడం గురించే కాదు, మన పాపాల గురించే కాదు, భవిష్యత్తులో నా పిల్లలు తప్పు చేస్తారేమో అని, తప్పు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి అతిక్రమాల గురించి కూడా ముందుగా నచ్చి రక్తం చిందించాడు. కాబట్టి ఇదిగో నా పిల్లలు తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారని ఎరిగి నేను వారి అతిక్రమాల కొరకు నేను రక్తం చిందించాను, వారి మీద నీ ఆధిపత్యం కుదరదు అని నిలబడటానికి, మన పక్షంగా నిలబడటానికి యేసయ్య ఇంకా సిద్ధంగానే ఉన్నాడు. ఆయన మంచి దేవుడు అయినాడు. నిన్ను విడిపిస్తాడు, నీ సమస్యలు విడిపిస్తాడు, నీ కష్టాలు విడిపిస్తాడు, నీ బాధలు విడిపిస్తాడు. నువ్వు బయట పడలేని పాపాల నుంచి కూడా విడిపించి నీకు జయజీతాన్ని ఇవ్వడానికి యేసయ్య బలవంతుడుగా ఉన్నాడు, పునరుద్ధానుడుగా ఉన్నాడు.
ఆయన నిన్ను విడిపిస్తాడు, నేను కాపాడుతాడు. నీ జీవితంలో మరలా సంతోషాన్ని, మరలా విశ్రాంతి ఇచ్చి నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ఉన్న చోట అలాగే మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడును బహోన్నతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విమోచకుడైన బలవంతుడైన దేవుడునైనా, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన శక్తిమంతుడైన దేవుడునైనా, పాపానికి బలవంతుడిని తొలగించిన దేవుడైన దేవానికి స్తోత్రాలు. అపవాది మమ్మల్ని అనేక రకాలుగా బాధించి సమస్యలు వలయలో చిక్కుపెట్టి రోగాలు, వేదనలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, బిడ్డల భవిష్యత్తు గురించి ఆందోళనలు, రకరకాల సమస్యలు ప్రభాతో మమ్మల్ని సాతాను చుట్టుముట్టి మమ్మల్ని బయటపడకుండా చేయడానికి, అందులోంచి ఆ కష్టాల్లోంచి బయటకు రాకుండా ఉండాలని వాడు చేసే ప్రయత్నాలన్నిటికి బట్టి కూడా నీ సందుకొస్తూ నేను శుద్ధిస్తున్నా ప్రభా. మా విమోచకుడు బలవంతులు నాయనా, నువ్వు విడిపించిన శక్తిమంతుడైన దేవుడు నాయనా, సమస్య తీవ్రంగా ఉన్నా దేవా తండ్రి దీర్ఘకాలంగా ఉన్నా నువ్వు సజీవుడిగా ఉన్నావు, నువ్వు బలవంతుడిగా ఉన్నావు. నీ బలము దేవా శాశ్వతమైంది ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా నీకు స్తోత్రాలు దేవా. నువ్వు నిత్యము సింహాసనాసీనుడవు, నీకు వందనాలు ప్రభా. కనికరించండి దేవా. నీ వాక్యాన్ని విన్న మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కనికరించండి. మా విమోచకుడు బలవంతుడే నైనా, మాకున్న సమస్య అందరికంటే బలము గలవాడు నైనా, దానిలోంచి మా కష్టం అందరికంటే బలము గలవాడు, మాకున్న రోగం అందరికంటే బలము గలవాడు అయ్యా. నీకు స్తుతులు తండ్రి. మమ్మల్ని విమోచించడానికి, మాకున్న అశాంతిని విడిపించి ధైర్యాన్ని ఇవ్వడానికి, మనం విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి నీ సందులో నిత్యము దేవా కనిపెడుతూ బలం పొందుకుంటూ ఎదురు చూస్తూ నేను నీ బలాన్ని చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. ప్రస్తుత ఈ యొక్క భయంకరమైన ఈ కరోనా కాలంలో తండ్రి ఎక్కువ శాతం పట్టణాల్లో దేవా రకరకాలుగా సంఘాల్లో ప్రభా సమాజ కూడుకులైన పరిస్థితులు దేవానికి స్తోత్రాలు. అయినా మమ్మల్ని విడిపించగల దేవుడు అయినా, సమస్య అంత తీవ్రంగా ఉన్నా నువ్వు విడిపించడానికి సమర్థుడు నాయనా, నీకు స్తోత్రాలు. నువ్వు విడిపించబోతున్నందుకు భూమికి విశ్రాంతిని దేవా, ప్రజలకు విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, మామూలు సాధారణ పరిస్థితులు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్న దేవుడు కనుక నీకు స్తుతులు చెల్లిస్తూ సంఘం అంతా కూడా ధైర్యం కలిగి మా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు, మమ్మల్ని విడిపించేవాడు ఉన్నాడని ఆ గుర్తుపెట్టుకుని ధైర్యంతో, సంతోషంతో, విశ్వాసంతో జీవించడానికి సంఘం అంతటి కృపలో భద్రపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ప్రస్తుత పరిస్థితుల్లో సంఘంలో ఎవరు తీవ్రంగా బలహీనంగా ఉన్న వారందరినీ ముట్టి ఆరోగ్యాలతో నింపి మీరే కాపాడాలి. సుందర కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. రాంబాబు కుమారుడు రాజేష్ కొరకు, వారి ఆరోగ్యం కొరకు దేవా మేము ప్రార్థిస్తూ నీ కృపకు అప్పగించుకుంటున్నాం. నువ్వు దయగల దేవుడుగా ఉన్నావు నాయన. సంఘంలో ఎవరు బలహీనంగా ఉన్నారో అందరినీ కూడా మీరు ముట్టారు. ఆనంద్ గారి కొరకు నీ శుద్ధిస్తున్నాం దేవా. కిడ్నీ మీద రక్తాన్ని వేడుకుంటున్నాం దేవా. రుతుగా శేష్ గారు ఉన్న బలహీనత కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పుట్టి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో వృద్ధులందరి కొరకు దేవా. విజయం గారు కూడా ప్రార్థిస్తూ నీ కృపకు అప్పగిస్తున్నాం. కాంతమ్మ గారికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘంలో ప్రతి బిడ్డ జీవితాన్ని యవనస్తులందరి చేతులు పెడుతూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ తీస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమానికి కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము, సమాధానం, ఆదరణతోడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, సంఘం అందరికీ వాక్యం విడిచిన ప్రతి ఒక్కరికి కూడా నిత్యము తోడై ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.